మేడారం హుండీలను లెక్కింపునకు అంతా సిద్ధమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీల కౌంటింగ్ ను ప్రారంభించారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పూజారులు పాల్గొన్నారు. గత జాతర కంటే 288 అదనపు హుండీలను ఈసారి ఏర్పాటు చేశారు. ఇక మొత్తం 828 హుండీలను లెక్కించనున్నారు. భక్తులు కానుకల రూపంలో వనదేవతలకు ఈసారి భారీగా సమర్పించారు. 200 మంది అధికారులు 300 మంది వాలంటీర్లతో డబ్బులు లెక్కించనున్నారు. ఇక బెల్లం, కొబ్బరి నీళ్లతో తడిచిపోయిన కరెన్సీని లెక్కించేందుకు ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏటూరు నగరంలో అంగరంగ వైభవంగా మరి జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. తనలో మనకు 1.5 కోటి జనాభా వచ్చిన భక్తులు వచ్చిన సందర్భం అయితే ఈసారి దాదాపు మొదటి అంటే ప్రీ మేడారం నుంచి కూడా 2.5 కోట్ల వరకు కూడా వచ్చారని ఈసారి అంచనా వేయడం జరిగింది. డెవలప్మెంట్ చేయడం వలన గిరిజన జాతర అయినటువంటి మరి ఈ జాతరకు ఈరోజు ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయితే వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. ఇది బాధాకరం. మరి గతంలో వచ్చిన దానికంటే కూడా మరి భక్తులు రావడం అనేది మాకు చాలా మరి హ్యాపీగా ఉంది. పోయినసారి 13 కోట్ల రూపాయల ఇన్కమ్ రావడం జరిగింది. మరి ఈసారి హుండీలు వచ్చేసి సమ్మక్కకు హుండీస్ ఏమో 24లో 225 పెడితే ఈసారి 309 హుండీలు పెట్టారు. సారలమ్మకి కూడా 220 అయితే 309 పెట్టారు. గోవిందరాజులకి 27 లాస్ట్ టైం పెడితే ఈసారి 81 పెట్టారు. పగిడిద్దరాజుకు లాస్ట్ టైం 27 అయితే ఈసారి 81 పెట్టారు. ఒడిబియ్యం హుండీసు లాస్ట్ టైం 2 అయితే ఈసారి 3 పెట్టారు. క్లాత్ హుండీసు లాస్ట్ టైం 34 అయితే ఈసారి 45 పెట్టారు. టోటల్గా 828 ఎక్స్ట్రా పెట్టింది. 288 ఈసారి ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు అందులో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఇంకా వాళ్ళు ఏవేవో వేసినవన్నీ కూడా అందులో ఉంటాయి. అయితే లెక్కింపు అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కెమెరాస్ కూడా 23 కెమెరాలను కూడా ప్రతి కోణం నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా కౌంటింగ్ కాడ మరి ఎటువంటి అపహరణ జరగకుండా కూడా కౌంటింగ్ దగ్గర మరి 24 గంటల ఆఫీసర్స్ ప్లస్ కెమెరాస్ కూడా కాపలా ఉంటాయి. అయ్యగారులు కూడా ఉంటారు. రెవెన్యూ, పోలీస్ వాళ్ళు, ముఖ్యంగా ఎండోమెంట్ వాళ్ళు, ఈ 3 డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తోటి ఆ హుండీలన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు లెక్క పెడతారు. అది ఎన్ని రోజులు అవుతుంది అనేది అందులో ఉన్న డబ్బులను బట్టి ఉంటుంది. కాబట్టి ఈసారి పెద్ద మొత్తంలో మరి అమ్మవారికి కానుకలు కానీ డబ్బులు కానీ అన్నీ వచ్చి ఉంటాయని మేము ఊహిస్తూ ఉన్నాము.